వెల్కమ్ టు మై ఛానల్ సోలార్ డైరీస్. ఈరోజు వీడియోలో మనం దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామం కోసం తెలుసుకుందాం. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్ కోనసీమలోని రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఈ టెంపుల్ పంచరామ క్షేత్రాలలో ఒకటి, అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చిందో రకరకాల కథనాలు ఉన్నాయి. అందులో ఒక కథనం ప్రకారం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి పార్వతీదేవి తండ్రి. ద్రాక్షారామం టెంపుల్ని దక్షిణ కాశీ అలాగే వ్యాసకాశీ అని కూడా పిలుస్తారు. తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయింది. అందులో ఒక ముక్క ఈ ప్రాంతంలో పడింది. ఇక్కడ స్వామి స్ఫటికలింగంలో స్వయంభూగా వెలిశారు. తెల్లవారుజామున పడే సూర్యకిరణాలు లింగం మీద పడి లింగం మీద ఉన్న నల్లచారులు కనిపిస్తాయి. ఈశ్వరుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మం గుర్తులని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే కాశీని దర్శిస్తే మనకి మోక్షం ఎలా లభిస్తుందో ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించడం ద్వారా భోగం మోక్షం రెండూ లభిస్తాయి అన్నది ఇక్కడ నమ్మకం. సతీదేవి మరణం తర్వాత ఆమె ఎడమ చెంప ఈ ప్రదేశంలో పడింది. ఇక్కడ అమ్మవారిని మాణిక్యాదేవి అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మాణిక్యాదేవి అమ్మ అష్టాదశి శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ రాగి చెట్టు కింద కొలువై ఉన్న ఈశ్వరుడు విష్ణుమూర్తిని మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. మన కోరిక నెరవేరిన తర్వాత ఎదురుగా ఉన్న కొలంలో 108 బిందెలు వాటర్ తీసుకొచ్చి వాళ్ళతో అభిషేకం చేయాలి. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక మాసం, నవరాత్రి అలాగే స్వామివారి కళ్యాణం బాగా జరుగుతాయి. ఎప్పుడూ ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 11:30 అండ్ ఈవినింగ్ 3 to 8 o'clock వరకు ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సోలార్ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.